కష్టమైంది ఏమీ లేదని నాకనిపిస్తుంది మరి. చేయలేకపోతున్నాము అన్నది ఏమీ లేదు. 40 డేస్ అంటే ఎస్ఏపీ వచ్చుద్దా అసలు? 40 డేస్‌లో ఎస్ఏపీ అనేది కాదు పక్కన పెట్టండి. ఒక గ్రామర్ కోర్సో, లేపోతే ఏదో ఒక లాంగ్వేజ్ కోర్సో, లేపోతే ఏదో కోర్స్‌లో జాయిన్ అయితే 40 డేస్‌కి ఏమన్నా వచ్చుద్దా అసలు మామూలుగా? ఓ నాలెడ్జ్ వచ్చేస్తది. అలాంటిది ఇక్కడ ఎస్ఏపీ మీద మీరు ఎనాలిసిస్ వచ్చేసింది మీకు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎనాలిసిస్. ఓన్‌గా చేయగలుగుతున్నారా లేదా? ఎర్రర్స్ ఓన్‌గా రెక్టిఫై చేస్తున్నారా లేదా? ఆలోచిస్తున్నారా లేదా? అన్న దాని మీద నేను థింక్ చేసి ఈ కోర్స్‌ని డిజైన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ కూడా యెస్ అనే పెట్టారు. సంతోషం. సో, నో అని పెడితే థియరిటికల్ ప్రిపరేషన్ నీడెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఓరియెంటెడ్. నో ప్రాబ్లమ్. అది నేను ఇప్పుడు కవర్ చేస్తున్నా అని చెప్పాను కదా! వర్క్‌షాప్‌లో మనకి ఎవ్రీ సండే మన దగ్గర నుంచి ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, అందులోకి వర్క్‌షాప్‌లో యాడ్ చేస్తా. అంటే ఇంటర్వ్యూకి రెడీగా ఉన్న వాళ్ళని. కాబట్టి డోంట్ వర్రీ. నాకు కాంటాక్ట్ అవ్వండి ఎవ్రీ సండే. యాడ్ చేస్తా ఉంటాను. డోంట్ వర్రీ. వర్క్‌షాప్‌లో. స్పెసిఫిక్‌గా అది ఇంకా చాలా బావుంటది. ఇంటరాక్షన్ కన్నా ఇంకా 3 రెట్లు బావుంటది కాబట్టి, సో, ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నవాళ్ళు మాత్రమే. ఆల్రెడీ మన ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి, ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నాను. 5 రోజుల్లో, 10 రోజుల్లో ఎళ్తున్నాను అనుకున్న వాళ్ళు మాత్రమే మనం ఈరోజు తీసుకోవడం జరిగింది. టుమారో అంటే నెక్స్ట్ సండేకి ఈ లోపల కొంతమంది రెడీగా ఉంటారు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూగా. సో, వాళ్ళకి మళ్ళీ అక్కడ నేను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి డోంట్ వర్రీ. ఎవరు గూడా మమ్మల్ని యాడ్ చేయట్లేదేంటి అన్న ఫీలింగ్ ఏమి అవసరం లేదు. ఓకే. సో, ఎక్కడికి పోను ఇందులోనే ఉంటా. ఇంటరాక్షన్ గ్రూప్‌లో ఇంకా కొన్ని టాపిక్స్ నేను డిస్కస్ చేస్తా ఉంటాను ఇంకా మెయిన్ టాపిక్స్ గూడా. కాబట్టి సో, ఇంకా మీకు 30 డేస్ వరకు ఇంకా మీకు లెర్నింగ్ ఉంది. సో, కంప్లీట్‌గా డోంట్ వర్రీ. సో, ఇంకా ఈ 40 డేస్‌లోనే మీరు ఇంతవరకు నేర్చుకుంటే ఇంకా 30 డేస్‌లో ఇంకెంత షైన్ అవుతారు. తర్వాత ఇంకా 30 డేస్‌లో ఇంకెంత షైన్ అవుతారు. తర్వాత ఇంకా 30 డేస్‌లో ఎంత షైన్ అవుతారు చూడండి. అది మనకి ఇంపార్టెంట్. సో, కాబట్టి డోంట్ వర్రీ. సో, ఎవరికైనా ఇంకా స్టిల్ ప్రాబ్లమ్ ఉండి నేను చేయలేకపోతున్నాను, కాన్సెప్ట్ అర్థం కాలేదు అన్నవాళ్ళు సో, నైన్త్ బ్యాచ్‌లో మనకి ఇంకా సీట్స్ ఉన్నాయి. 80 మెంబర్స్ జాయిన్ అయ్యారు నైన్త్ బ్యాచ్‌లో. ఇంకా 20 సీట్స్ ఉన్నాయి. సో, అందులో ఒక సీట్ అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసి ఎవరు లేరని నేను ఎక్స్‌పెక్ట్ చేసినా, ఉన్నా సరే సో, బాధపడాల్సిన అవసరం లేదు. వచ్చి జాయిన్ అవ్వండి. ఇంకోసారి వినండి. అంటే అందరికీ కాదు. సో, చేయలేము అన్న వాళ్ళకి మాత్రమే. కాబట్టి సేమ్ సబ్జెక్టే రిపీట్ అవుద్ది. అంతకు మించి కొత్తదేమి పాయింట్స్ ఏమి ఉండొచ్చు, ఉండకపోవచ్చు మేబీ. ఏమైనా ఉంటే ఇంటరాక్షన్ గ్రూప్‌లో ఆల్రెడీ షేర్ చేసిన. మన సపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఏరియాస్ మనం డిస్కస్ చేసాం. రైట్? సో, అట్లా దాన్ని ఏం చేసాం మన ఇంటరాక్షన్ గ్రూప్‌లో పంపించాం. సో, అట్లాగే ఇంపార్టెంట్ కవర్ కాని పాయింట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇంటరాక్షన్ గ్రూప్‌లోకి పంపిస్తాను. కాబట్టి ఆ వీడియోని మీరు వాచ్ చేయండి. సో, నో ప్రాబ్లమ్. సో, నెక్స్ట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి రెడీగా ఉన్న పర్సన్స్ రేపు మనకి 3 పీఎంకి అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి సిలబస్ రెడీగా ఉన్న వాళ్ళకి మాక్ టెస్ట్‌లు తీసుకుంటున్నాం. మాక్ టెస్ట్ లాంటిదే. బట్ అంత పెద్ద మాక్ టెస్ట్ కాదు. జస్ట్ లైక్ ఒక వర్క్‌షాప్ లాంటిది. మాక్ టెస్ట్‌లు వేరేగా తీసుకున్నాం అంతకుముందు. వర్క్‌షాప్ లాంటిది. అంటే ఓవరాల్‌గా అడుగుతా నేను ఎట్లా అయినా సరే. కాబట్టి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, టాపిక్స్ మీద మనం ఎలా అయితే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎలా డిస్కస్ చేసాం, అవన్నీ కూడా అడుగుతాను. కాబట్టి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండి రేపొద్దున వర్క్‌షాప్‌కి అటెండ్ అవ్వండి. సో, ఔట్ సైడ్ నుంచి కూడా చాలామంది అటెండ్ అవుతున్నారు. ఓకే. కాబట్టి డోంట్ వర్రీ. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకిక్కడ సో, మనకి సో, ఎవ్రీ బ్యాచ్‌కి గూడా సో, ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకోవడం అనేది కామన్‌గా వస్తున్న సాంప్రదాయం ఇది. సో, ఎవ్రీ బ్యాచ్ ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకుంటున్నా. అన్ని ఫీడ్‌బ్యాక్ తీసుకొని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నా. అట్ ది సేమ్ టైమ్ సో, మిగతా వాళ్ళకి గ్రూప్‌లో గూడా అప్‌లోడ్ చేస్తున్నా. అదే మన ఫోల్డర్స్‌లో కూడా. కాబట్టి టుడే సెషన్ ఒక ఫీడ్‌బ్యాక్ లాంటిదిది. సో, దీని గురించి మీ ట్రైనింగ్ ఈ 40 డేస్ జర్నీ, 43 డేస్ జర్నీ ఎలా సాగింది? ఈ జర్నీలో మీరేం నేర్చుకున్నారు? ఈ ట్రైనింగ్ అనేది హెల్ప్‌ఫుల్లా కాదా? సో, మీరు ఎంతవరకు నెక్స్ట్ సక్సెస్ అవ్వగలుగుతారు ఈ ట్రైనింగ్ బేస్ చేసుకొని? ఎన్ని రోజుల్లో జాబ్ కొడతారు? అనే దాని గురించి మరి ఒక్కొక్కళ్ళు నాకు ఒక 3 మినిట్స్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే దాన్ని బట్టి సో, నా అనలైజ్ నేను చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలా? లేకపోతే ఇంకా ఫీడ్‌బ్యాక్ నెగెటివ్ ఇచ్చినా నష్టం ఏం లేదు. సో, పాజిటివ్ ఇచ్చినా నాకొచ్చిన ప్రాబ్లమ్ లేదు. కాబట్టి మీ జెన్యూన్ ఒపీనియన్ అనేది నాకు కావాలి. ఎవరు కూడా ఎగ్జాగరేట్ చేసి చెప్పాల్సిన అవసరమైతే మనకు లేదు. ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు కొట్టినా సరే ఐ డోంట్ ఫీల్. సేమ్ అప్‌లోడ్ చేస్తా నేను. మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఫ్రాంక్‌గా ఏమి చెప్పొద్దు ఎక్స్‌ట్రా గూడా. థాంక్ యూ. స్టార్ట్ చేయండి వన్ బై వన్.
ఎవరు స్టార్ట్ చేసినా పర్లేదు. సో, ఈ జస్ట్ లైక్ ఈ ట్రైనింగ్ ఫీడ్‌బ్యాక్. సో, మీకెట్లా యూజ్ అయింది ఈ ట్రైనింగ్? సో, వన్ బై వన్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే నాకు ఐ విల్ ఫీల్ హ్యాపీ. సార్ నా పేరు మహేష్. యెస్. ఎవరు మీ పేరు? మహేష్. ఓకే. మహేష్. ఓకే. ఓకే. సార్ ఈ ట్రైనింగ్ బాగుంది సార్. యాక్చువల్లీ 30 డేస్‌లో ఎస్ఏపీ అంటే ఇట్స్ అన్‌బిలీవబుల్ టు గెట్ ట్రైన్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్ కంపేర్ టు దిస్. హుహుహు. బట్ సార్ అవుట్ ఆఫ్ 10 ఐ విల్ గివ్ 9.5 రేటింగ్ సార్. ఓకే. 0.5 బికాస్ ఆఫ్ సమ్ మా వల్ల ప్రిపేర్ కావాలి. ఓకే. సో మీరు ఇచ్చిండే ప్రాపర్టీస్ ఐ మీన్ వీడియోస్ కానీ ట్రైనింగ్ కానీ ఓకే. అదంతా వెల్ అండ్ గుడ్ సార్. దెర్ ఇస్ నో Okay. ఇష్యూస్ ఇన్ దట్ అండ్ వీ హ్యావ్ టు పుట్ అవర్ మీన్స్ టైమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మీన్స్ Okay. కాన్ఫిగరేషన్ ఎలా ఇష్యూస్ ఎలా వస్తుంది ఓకే. అండ్ దెన్ జాబ్ రిలేటెడ్ మనం ఓవర్ వ్యూ తీసుకొని చేయాలి సార్. బట్ ట్రైనింగ్ అంతా వెల్ అండ్ గుడ్ సార్. నో ఇష్యూస్ ఇన్ దట్. ఓకే. బట్ సమ్ పాయింట్స్ ఏది అంటే లైక్ నా వల్ల అంటే జాబ్ ప్లస్ ఇది ట్రైనింగ్ బోత్ ఆర్ డిఫికల్ట్. సో ఓన్లీ Okay. ఫర్ మీ ఇట్స్ 5% ఈస్ డిక్రీజ్ సార్. ఓకే. అంటే ఇంకా అవుట్ ఆఫ్ 10 కూడా నేను ఇస్తాను సార్. నో ఇష్యూస్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ 30 డేస్లో ఎస్ఏపీ అంటే ఇట్స్ అన్బిలీవబుల్ సార్. ఓకే. నేను 5-6 మంత్స్ స్ట్రగల్ అయ్యాను ఓకే. బిఫోర్ కరోనా. బట్ హుహు. అది అయినాక నేను ప్రాక్టీసే చేయలేదు సార్. మీ వీడియో యూట్యూబ్లో చూసుకొని నేను వచ్చింది సార్, జాయిన్ అయింది ఇక్కడ. ఓకే. సో కంపేర్ టు అక్కడ తీసుకునింది ఇక్కడ తీసుకునింది సేమే, కానీ డ్యూరేషన్ నాకు చాలా తక్కువ. అండ్ దెన్ సేమ్ వే కాన్ఫిడెన్స్ ఉంది సార్, ఎందుకంటే ఓకే. మీ మోటివేషన్ అలా ఉంది. ఓకే. సో మెయిన్ మోటివేషన్ ఉంటే ఎవరు ఎట్లా అయినా పెద్ద రాయిని కూడా చిన్న జల్లీ చేయొచ్చు సార్, కన్స్ట్రక్షన్ ఆఫ్ అవును. బిల్డింగ్. సో అవును. ఇది మైనస్. ఓకే. ఏదే కానీ మన స్టెప్కి పెద్ద రాయిని కూడా చిన్న రాయిలా తీసుకొని మనము పాయ వేసుకొని బిల్డ్ చేసుకోవాలి సార్ మా కెరియర్ని. అది మీరు ఇచ్చిండే మోటివేషన్స్, అంటే మీరు ఇచ్చిండే మోటివేషన్స్లో ఇలా ఉంది నా ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఎనీవన్? Sir, my name is Uday. Yeah, Uday, please. I'm Uday, sir. Sir, actually, initially I thought I'm very new to the SAP. I'm not about understanding what is configuration and what is the document number ranges, all these things. It is confused when I saw in YouTube, Okay. especially. And Okay. I asked one of my friend, he's already working in SAP. So at the time, as he told that this configuration part, everything need to be learned from basics. So then only you can able to understand, like Okay. Tally or software like that. But Okay. here, what I observed is when compared to other trainees, trainers, they provide only the configuration part. They mainly concentrate on the configuration part, go through on it, but nobody will explain in detail. Try to prepare with interview oriented, and Okay. especially especially your class is completely different from other classes because you are trying to take us into real time experience. Okay. When I'm in real time, what kind of issues I can face, so I can easily correlate with the classes what you're going to explain. Your way of preparation, you're making us to prepare for real time experience, so that Okay. it will be really benefited. And equally, what are the success strategy you are specified on the topics. Those are the Okay. key topics which was most of the projects were taken, right? So you're trying to focus us on the main topics, so that leads us to possible to get succeeded in the interview oriented also. Okay. So, and the exposure of different kind of topics which was not explained, maybe in other trainers, I think so. So you're bringing that additional kind of documentation, make us to you're trying to give utmost maximum to the level of your knowledge, and as well as the sort of motivation beyond the subject. You're giving the motivation and confidence, building the confidence. Even the people from zero knowledge also, they're getting motivated because of your initially I'm also feel that is it possible to complete SAP in 40 days? Is it possible? But after attending the classes, the way of giving the motivation and the way you present it and take us, you're giving the homework, and you're trying to make us to participate in the sections and sessions and everything. So that really now I'm really
have build my confidence. Yes, I can also able to do the configurations, and I can also able to do the you get the job in SAP. So in that way, you really give 100% on your way. I don't think so. Before our brother give 9.5, but in my point of view, I give 10 out of 10. Why? Because nobody give this much of exposure, especially real time. So in my point of view, I'm 100% satisfied the way you really explained. Thank you so much. Yeah, thank you. Thank you, sir. Thank you so much. Who is next? Anyone? It is just like feedback. Sir, Sir, this is Yeah. sorry again. This is Uday again. Yeah, Sir, please. actually, at the time when I'm trying to join the 6th batch, at the time before joining the class only, I got corona. I affected corona. So at the Okay. time, you really respond well and give me the fees concession also. That is really kind of you, sir. So that Okay, no really problem. I had to show the gratitude to support me in that way also. So I really thankful for that also, sir. Why? Thank Because you so your much. kindness really, I mean, irrespective of your commercial oriented, I mean, you get be benefited by any other student in my place. But your kindness, your way of making us to motivate, that really, it's a new. We experience really experience a good kind of friendly nature from your side, apart from teaching, sir. So for that, I'm really thankful again, sir. Thank you. Yeah, thank you too. Thank you too for giving such valuable feedback. Okay, next. Sir, this is Sushmita. Yeah, Sushmita. సార్ యాక్చువల్లీ నేను ఎస్ఏపి కోర్స్ కి కొత్త. సో Okay. అందరూ చాలా టైం పడుతుంది అది ఇది అన్నారు. సో అప్పుడు ఐ హ్యాడ్ అ స్మాల్ డౌట్ ఇన్ మై మైండ్ అన్నమాట. బట్ Okay. మీ క్లాసెస్ విన్నాక ఐ మీన్ నాకేమనిపిస్తుంది అంటే, ఒకసారి జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత పక్కన కూర్చుంటే ఒక ఫ్రెషర్ కి ఒక పక్కన మెంటార్ కూర్చొని ఎలా సజెస్ట్ చేస్తారో సబ్జెక్ట్ తో పాటు, మీరు సబ్జెక్ట్ కూడా బేసిక్ లెవెల్ నుంచి చెప్తారు. అంటే ఎందుకు ఇప్పుడు ఒక వెండార్ అంటే ఏంటి, ఇప్పుడు మేము చదివేసుకోవచ్చు వాట్ ఈస్ వెండార్ అని, కానీ మీరు ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి అలా తీసుకెళ్లి కాన్ఫిగరేషన్ వరకు తీసుకెళ్తారు. సో దట్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్ నాకు బాగా నచ్చింది సార్. సో మీరు రాశారు జాబ్ బేస్డ్ ట్రైనింగ్ అని. సో ఐ ఫీల్ 100% మీరు అక్కడ రాసిన దానికి మీరు దానికి 100% న్యాయం చేశారు. సో ఐ ఫీల్ సబ్జెక్ట్ బేస్డే కాకుండా ఎస్ఏపి లో సర్వైవల్ బేస్డ్ కూడా మీరు చెప్తున్నారు. హౌ టు సర్వైవ్ ఇన్ ఎస్ఏపి అంటే వై కాంట్ యూ డూ, వై నాట్ వీ డూ. సో ద వే లైక్ మీరు మా మైండ్ లో మీరు ఎందుకు చేయలేరు, మనం చేయగలము అని ఒకరి మైండ్ లో తేవడం కూడా చాలా కష్టం సార్. బట్ యు ఆర్ సక్సెస్ ఇన్ ద వే వి థింక్ అన్నమాట. సో దట్స్ ద మెయిన్ పాయింట్. ఒక మనిషి మారాలంటే ఒక చిన్న థింకింగ్ చాలు సార్. నేను చెయ్యగలను అని అనుకుంటే ఎవ్రీథింగ్. ఎస్ఏపి కూడా ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్. మనం అనుకుంటే మీరు అన్నట్టు కూర్చుంటే ఎనీవన్ కెన్ డూ వండర్స్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ సార్. సో నాకు మీ ట్రైనింగ్ తప్పకుండా ఒక ఎస్ఏపి పికో నేర్చుకోవాలనుకునే వాళ్ళకి తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళు జాబ్ లో జాయిన్ అయినా, వాళ్ళు హార్డ్షిప్స్ అంటే ఏమైనా హర్డిల్స్ ఫేస్ చేసినా మీ వీడియోస్ ఒకసారి వింటే నేను ఎందుకు చేయలేను, నేను నేర్చుకుని చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో తప్పకుండా వస్తుంది సార్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. సో ర్యాంకింగ్ వైజ్ ఆబ్వియస్లీ ఐ విల్ ఆల్సో గివ్ యూ 10 on 10 sir. So thank you for giving me opportunity. Thanks a lot sir. Thank you very much. Next. Yeah, hi sir. This is Patan. Yeah, Patan, please. Yeah. So my point of view, your coaching. Yeah. So actually, sir, first and foremost, my journey is very different, sir, compared to all. I just want to tell to all others also, so that they may feel somewhat plus or minus. So my journey is very different, sir. Actually, after inter, I have into CA. So you know very well about CA courses and all, sir. It took too much time to complete all the things, you know. But I just completed CA CPT. That's it. Later, due to some financial problems, I am unable to carry forward.
but later film industry something different, and later I have completed a MBA, sir. So after MBA, I got opportunities in banking, like ICICI somewhere I work. And later I just realized that there is no growth, and there is no challenging activity, challenging things in banking. Just search about accounting and IB process related jobs, and I just learn about IB process, investment banking process and all. And I think I cracked more than five MNCs, sir, interviews. Right now I'm doing in FactSet. Uh, but now after 1 year, after 18 months, again I got bored to this job and about salary point of view and all. So I just search about softwares and all. I just found this SAP, and I just search which is best next, what next, which is best institute for SAP. And I found out 2 3 institutes, a couple of institutes in Hyderabad, but literally they are taking years for completion of course. And again, I have wasted so much time, and I think this is not work out. Some like I just need a crash course within 40 days or else 60 days. I need to complete my aim, sir. So then I got your platform. I feel so happy, and this is how I reached to you. And after completion of your classes, what I got to know is, first and foremost, sir, we will get more than 200% motivation. First point, I can say. I mean, anyone can. So before your coaching, I have a fear. I have a somewhat fear. Might be SAP, like also same CA course. I mean, we have so much syllabus like that. I think. But after your completion of course, we have some concepts, very small concepts. We don't need to learn all the things in a such a in like an in such manner that complete we need to learn. No, we just need to learn what is what concept, and in real time where we need to use like these points, we just learn. And towards interview, sir, interview fear, I mean the second point is fear, sir. Fear towards interview, right now I don't have any fear, sir. I can go now also. Whatever I know, I can handle, I can tell. Okay. And next point is subject, sir. A subject, you'll just give a overall picture. What is why concept, and why concept we can clearly explain, so that we can got to know. If we know why, we can learn what next. That is I can get from you. And configuration point of view, actually lack of my time, I'm unable to do all the things. Actually, initially I did up to APP, but till now I did remaining part. But I actually daily, sir, mana friends andaru when they like sending in our Skype group, I just feel wow, అందరూ బాగా చేస్తున్నారు, నేనే వెనకబడున్నాను, ఎప్పుడు చాలా వెయిట్ చేస్తున్నాను. బట్ డెఫినెట్లీ విత్ ఇన్ 10 days I'll complete all the configurations and all concepts. That is no doubt. And about real time scenarios, sir, whenever you got time, or else sometimes while delivering concept, or else while telling configurations, automatically you just go to real time scenarios. That is very plus, sir, in this institution. Okay. Because in outside might be no one explain real time scenarios. They just complete whatever they have requirements, syllabus and configuration, done, fatafat, next concept. But your point of view, you just go. I mean, you're not following any particular pattern. Just following. I mean, whatever you correct, you just go. I mean, if situation demanded, you just explain real time scenarios. And recently, we all watched that support video, no, sir. That is really awesome, sir, because we got very clear picture. If we select in support project, how it will be in real time. Very clear, sir. There is no doubt. If you got support now, we have a 50% of knowledge how we need to act in company. That is I can assure that. And I hope we expecting remaining implementation and remaining project too in future. And about next videos and materials, sir. This is very, very good, sir. Actually, good point in our institute in coaching, because in outside
some people, I don't know actually exactly whether they're providing data, I mean videos and materials after completion of course. But in our institute, it is a very good point, sir, because see, if my point of view, sir, I don't have time actually. I'm 4 to 1 shift and OT and all. I am doing simultaneously. I have attending classes. I'm completing classes. Whenever I got time, I'll just go back to the videos and materials, and I'll get clarity about that. And that is, and one and more point, and last but not least, fee point of view, sir. Actually, fee Okay. point of view, I ask you, even I too, I got affected COVID. I asked you some concession you gave me. That is very good nature, sir. Actually, I feel somewhat happy for that. And you are not 100% commercial, sir. Actually, you are 50-50 mutual benefit. Your agenda, your point. That is very nice, actually. So that both as a student and a teacher will feel happy. That is nice. And next about yes, sir. This is all about major points I need to talk about, and we just need to spend time, sir, after these classes. If we have time, that 100% strategy is there, na, sir. That is like more enough, sir. I mean, Okay. for my side, if we really focus 8 to 5 hours in a day, we can complete this all the concepts and configuration, so that if we attend 1 or 2 interviews, automatically we all select, sir. Actually, we can select, sir. That is my feedback, sir. And coming to negative feedback, there is no negative feedback from my side. Timing, sir. Actually, 11:30, if you cross 11:30, na, sir, You will sleep. definitely sleep, sir. In fact, configuration point of view, I sleep, sir. Later morning, I'll wake up and I'll just Got download. it. No problem. That is no problem, sir. Actually, there's no problem. If we know concept, configuration is nothing for me. And Okay. that is one, sir. And that's it, sir. That's it, sir. Awesome. Simply awesome, sir. But the thing is, these 40 days will get clear picture, sir. What is SAP, what is syllabus, and what we need to do. That's it. But later, 30 days, we just focus on all the topics, so that we can crack any type of interview, sir. That's it. That's it, sir. Yes. Thank you. Thank you so much. Thank you so much. And rating out of 10, I can give 9.5. That's it, sir. Yeah. No problem. Thank you. Yeah. Yeah. Anyone? Next. సార్ నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? సో ఈ కోర్స్ గురించి నెక్స్ట్ ఎనీవన్, ఈ 40 days ఎలా ఉంది ఏంటి అన్నది. సో అందరికంటే ఇంపార్టెంట్ ధనలక్ష్మి, ఎందుకంటే తను ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఉంది 10 months. సో ధనలక్ష్మి చెప్పండి, ఏంటి ఎనీ డిఫరెన్స్ ఈ కోర్స్ మీరు తీసుకున్న దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సార్ ఖచ్చితంగా ఉంది సార్. యాక్చువల్లీ ఇప్పుడు నేను ముందు స్టార్ట్ చేయకపోవడానికి కారణం రేపు మాక్ అయ్యాక చెప్దామని ఆగాను సార్. ఓకే, ఇప్పుడు కంటిన్యూ చేస్తాను సార్. యాక్చువల్లీ నేను కరోనా ముందే జాయిన్ అయ్యాను సార్ ఆఫ్లైన్. అక్కడ కానీ విత్ ఇన్ 1 month కరోనా లాక్డౌన్ వల్ల ప్రొలాంగ్ అయ్యి ఆన్లైన్ కి షిఫ్ట్ చేసి ప్రొలాంగ్ అయ్యి 11 months కంప్లీట్ అయింది. అక్కడ ఓన్లీ వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చెప్పారు, నేను చేసుకుంటూ వెళ్ళాను కంపెనీ కోర్స్ లో. కాన్సెప్ట్ వైజ్ అస్సలు కాన్ఫిడెన్స్ లేక నేను ఆ క్లాసెస్ అయ్యాక కూడా 6 months అసలు ఇంటర్వ్యూకి వెళ్దాము అని కూడా స్టార్టే చేయలేదు సార్. కానీ ఎప్పుడైతే నేను అక్కడ జాయిన్ అయ్యానో మీ వీడియోస్ అప్పుడే స్టార్ట్ చేశాను. చాలా వీడియోస్ కవర్ చేశాను సార్. అప్పుడు ఆ వీడియోస్ లోనే చాలా మటుకు మోటివేషన్ వచ్చేది, ట్రై చేద్దాం అనిపించేది ఇంటర్వ్యూకి. కానీ ఆ స్టెప్ అస్సలు తీసుకోలేకపోయేదాన్ని. ఇంకా అందుకు లేదు, నేను ఇందులో జాయిన్ అయితేనే బెటర్ అని నాకు జాయిన్ అయ్యాను సార్. కానీ చాలా యూజ్ అయింది నాకు. ఏంటంటే ప్రజెంటేషన్ భయపడతాను సార్. ఇక్కడ మీరు స్క్రీన్ షేరింగ్ ఇంటరాక్షన్ లో స్పేస్ ఇవ్వడం వల్ల కొంచెం నాకు కాన్ఫిడెన్స్ ఎలిమెంట్ అయితే ఖచ్చితంగా బిల్డ్ అయింది సార్. విత్ ఇన్ 1 or 2 interviews ఫెయిల్ అయినా కూడా నేను జాబ్ తెచ్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
యెస్ సార్. 10/10 సార్ నాకైతే. ఖచ్చితంగా you. మీ యెస్ సార్. అండ్ ఇంకొకటి రియల్ టైమ్ అనేది అక్కడ ఎక్కడ కూడా సపోర్ట్‌లో ఎలా ఉంటుంది ఇష్యూస్ అలా చిన్న చిన్నవి కూడా ఎవ్వరు చెప్పరు సార్. మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ అక్కడ అండ్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఎక్కడ కూడా నేను డిస్కస్ చేయడం చూడలేదు సార్. మొన్న రీసెంట్‌గా మీరు చెప్పిన సపోర్ట్ మన వీడియోస్‌లో కూడా ఆల్రెడీ ఉన్నాయి. మీరు చాలా రియల్ టైమ్‌ని డిస్కస్ చేస్తారు. అయి సర్వైవల్‌కి చాలా హెల్ప్ చేస్తాయి సార్. Thank you so much. థాంక్ యూ Yeah, సార్. sorry to థాంక్ యూ. interrupt, sir. Sorry to interrupt. Sorry. Yeah. Yeah, actually, I would like to say one thing about Dhanlakshmi, sir. She's really great, sir. Actually, already as we know, she's married, and again, I think she can crack, sir. I just my suggestion is she just need to attend interview. That's it. According to my observation, this overall 40 days. థాంక్ యూ. Yeah. అండ్ She's ఈ making us. బ్యాచ్‌లో Yeah, యెస్ yeah. సార్. Please go. ఒక పాయింట్ సార్. ఈ బ్యాచ్‌లో నాకు చాలా మంది మంచి ఫ్రెండ్స్ దొరికారు. Okay. వాళ్ళు కూడా నాకు చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు సార్. Okay. యెస్ సార్. సో ఇప్పుడు ఈ All బ్యాచ్ good. ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే మీరే మెయిన్, ఆ సంగతి తెలుసా? Yes, sir. అదేం నా లేదు వరకు సార్. కూడా ఈజీ అయింది మీ మూలంగా. లేదు సార్. నాకైతే చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. అండ్ నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఎవరీవన్. యెస్. Yeah. త్వరలో జాబ్ కొడతానని నమ్మకం అయితే వచ్చింది సార్ మీ వల్ల. థ్యాంక్ యూ. వస్తది. 20 రోజుల్లో యెస్ జాబ్ సార్. వస్తది. నేను గ్యారంటీ. యెస్ సార్. మాక్ అయ్యాక స్టార్ట్ చేస్తాను సార్. అండ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ షెహనాజ్ బేగంతో మాట్లాడాలి. రీజన్ ఏంటంటే షెహనాజ్ బేగం థాంక్ ఫస్ట్‌లో యూ సార్. బాగా తడబడ్డారు వర్క్ చేసేటప్పుడు. 10 డేస్ వరకు ఏం అర్థం కాల. తర్వాత మళ్ళా రికవర్ అయ్యారు. సో షెహనాజ్ బేగం చెప్పండి. ఎస్ సార్. యాహ్! ఫస్ట్‌లో వచ్చి నాకు ఎస్ఏపీ ఫస్ట్ టైం సార్ కోచింగ్. హుహు. అంటే ఫ్రెషర్. మీ వీడియోస్ చూసాక ఫస్ట్ ఎస్ఏపీ డిగ్రీలో నాకు టచ్ ఉంది సార్. చెయ్యాలి ఏదో ఒకటి ఎస్ఏపీలో కెరీర్ ఐటీ ఫీల్డ్‌లోకి వెళ్ళాలి అని అప్పుడు ఉండేది సార్. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే. కాకపోతే కోచింగ్ మంచి ట్రైనర్ అదేమీ లేక అలా స్టక్ అయిపోయింది. కానీ అప్పటి నుండి మాత్రం అది అలానే మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ఓకే. చాలా రీసెంట్‌గా కరోనా టైంలో చాలా స్ట్రగుల్. నాకు ఫ్యామిలీ, నా పర్సనల్ లైఫ్‌లో కొంచెం స్ట్రక్ అయిపోయాను. ఆ ఓకే. టైంలో నేను మీ మోటివేషన్ వీడియో చూసి మళ్ళీ మోటివేషన్‌తో నేను ఈ కోచింగ్ అటెంప్ట్ అయ్యాను సార్. ఓకే. ట్రైన్ తీసుకున్నాను. కొంచెం ఫైనాన్షియల్‌గా కొంచెం చాలా స్ట్రక్ అయిపోయి తర్వాత మీ ఏమంటారు దీంట్లో వీడియోస్‌లో చూసి ట్రైన్ తీసుకున్నాను. ఓకే. టైంలో ఫస్ట్ అర్థం కాలేదు సార్. ఓకే. జీఎల్ వచ్చేసరికి అర్థం కాలేదు. కానీ మళ్ళీ వీడియోస్ 2 టైమ్స్ వాచ్ చేసి మోటివేషన్ చాలా బాగా యూజ్ అయింది ఏంటంటే మీ మోటివేషన్ సార్. ఓకే. మోటివేషన్ చూసి మళ్ళీ నేను కవర్ అవుతున్నాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ షెహనాజ్ బేగం. యాహ్! ఇక్కడ మనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. మహమ్మద్ అబ్దుల్ కరీం అండ్ మహమ్మద్ యాకూబ్ షరీఫ్. సో మీ ఫీడ్‌బ్యాక్ ఏంటి? మహమ్మద్ అబ్దుల్ కరీం అండ్ మహమ్మద్ యాకూబ్ షరీఫ్. అబ్దుల్ కరీం అండ్ యాకూబ్ షరీఫ్. వాయిస్ వినపడుతుందా? యాహ్! హలో మహమ్మద్ అబ్దుల్ కరీం. Hello, sir. వాయిస్ యాహ్! ప్లీజ్. Good evening, sir. యాహ్! గుడ్ ఈవినింగ్. ఈ 40 డేస్ ట్రైనింగ్ గురించి చెప్పాలంటే నా ఫీడ్‌బ్యాక్ అయితే 10/10 ఉంది సార్. ఓకే. ఎందుకంటే జాయినింగ్ ముందు ఎస్ఏపీ అంటే ఏంటిది అసలు తెలియదు. ఓకే. ఆఫ్టర్ జాయినింగ్ ద ఇన్‌స్టిట్యూట్ I got to know that what is SAP హుహు. and what is configuration, what are the basic in the SAP, and ఓకే. how we should in a company, if we get a job in the company, what ఓకే. are the process after getting a job also, what should we do, and how to go through that confident. It was very great for us because ఓకే. most of them, they say that to get some job for the sake of job, they can get a job with some training or from some motivation videos, but after getting a job, what should we do? That is really great.
because after getting job, how to we handle the pressure, and how to we handle the client, and how to we handle the teammates. Everything you have explained us regarding that also. It's really great for us. So regarding the SAP, because we are freshers, we don't know anything about SAP. After joining here, we got some idea what is SAP, what is configuration, how the work is going on in the IT sector, and what are the levels in the IT sector, what are the positions we get in IT sectors. Everything idea we got in so that if in tomorrow if we go for the interview, so we can get some idea for that, how to interact with the IT managers, and how to interact with the IT teammates, and how to it is not 40 days of training. I must say that it is 40 days of we are doing a work in an IT company. That's why we got the experience in this. Okay, thank you so much. Thank you so much. Thank you. Okay, so Hamid Mahmoud. హలో సార్. Yeah, please. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ గురించి చెప్పాలంటే సార్, నేను అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగాను సార్. చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగాను. కాస్ట్ సేమ్ ఉంది. బట్ వాళ్ళు చెప్పింది నాకేం అర్థం కాలేదు సార్. డెమోన్స్ట్రేషన్కి వెళ్ళాను, ఇంగ్లీష్ చెప్తున్నారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంగ్లీష్లో వీక్ సార్ కొంచెం. అంటే నేను మొత్తం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ చదివాను కాబట్టి ఇంగ్లీష్ కొంచెం వీక్ ఉన్నాను. నాకేం అర్థం కాలేదు వాళ్ళు చెప్పిన డెమో క్లాసులు కూడా. ఓకే. అప్పుడే నాకు లాక్డౌన్ వచ్చేసింది. మళ్ళీ నేను సెర్చ్ చేస్తున్నాను, లాక్డౌన్ వచ్చింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంట్లో లాక్ అయిపోయాను. ఇక్కడ ఇలా లాక్డౌన్ కాని పరిస్థితుల్లో 1 year తర్వాత మీ వీడియోస్ నేను చూసాను. ఇలాగే చూస్తూ ఉంటే మీ వీడియోస్ నాకు వచ్చింది. ఓకే. అప్పుడు 40 daysలో SAP అంటే నేను షాక్ అయినా. ఫస్ట్ ఆఫ్ 40 daysలో SAP ఏంటి, అసలు ఏంటి, ఎలా చెప్తున్నారు ఏంటి అనేది నేను షాక్ అయినా. అంటే నాకు SAP కొత్త అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఏముంటుంది SAPలో, ఏం చేయాలో నాకేం తెలియదు. ఓకే. అలాంటిది మీ దాంట్లో మీరు మోటివేషన్స్ కూడా ఇచ్చారు. అసలు నేను చేయగలుగుతానా లేదా అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ మోటివేషన్ చూసి ఇంగ్లీష్లో వీక్ అయినా పర్లేదు, ఎట్లాగైనా జాయిన్ అయ్యి నేను జాబ్ కొట్టాలన్న హోప్ నాకుంది సార్ ఇప్పుడు. ఓకే. బట్ వీక్ అయినా పర్లేదు, 10 days 20 days లేట్ అయినా పర్లేదు, నేను జాబ్ చేయాలి సార్. SAPలో జాబ్ చేయాలి నేను. కొడతారు, 100% కొడతారు. ఓకే, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అది నా డ్రీమ్ సార్. ఓకే, కొంచెం వీడియోస్ గట్టిగా చూడండి, సరిపోతుంది. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే సార్, మీరు చెప్పారు మేము ఫ్రీ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అవును, పూర్ పీపుల్స్కి అని చెప్పారు. అవును, 76 మెంబర్స్కి షేర్ చేసాం ఉచితంగా. అది రియల్లీ గ్రేట్ సార్. ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తారు అలాగా? ఓకే, సో అది రియల్గానే కంటిన్యూగా ఉంటుంది, దాన్ని ఎక్కడ కూడా స్టాపేజ్ చేయం. అది రియల్గా చాలా చాలా గ్రేట్ సార్. నాకైతే అప్పుడు చాలా నమ్మకం వచ్చింది సార్ మీ పైన. ఇంత మంచి సార్ని వదిలిపెట్టి నేను అమీర్పేట మొత్తం తిరిగాను. నేను లేట్ అయిపోయింది, ఇప్పటికీ చాలా బాధపడ్డాను. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు సంతోషపడండి. ఇప్పుడు కొంచెం హ్యాపీ, బట్ కాన్ఫిగరేషన్స్ చేయడంలో కొంచెం అటు ఇటు అవుతుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. కొంచెం కూర్చోండి, ఒక 4 రోజులు కూర్చోండి, అయిపోతుంది. లేదు సార్, నేను జాబ్ మానేసాను సార్ దీనిపైన. ఓకే, 4 రోజులు కూర్చొని డాక్యుమెంట్స్, వీడియోస్ ప్రిపేర్ అవ్వండి గట్టిగా. ఓకే సార్. ఓకే, ఇది చాలా మంచిది సార్. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే, అలాంటి థాట్ ఎవరికి రాదు. ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పరు అలాగా. అంటే ఫ్రీగా వీడియోస్ ప్రొవైడ్ చేయడం, కన్సెషన్ ఇవ్వడం. కన్సెషన్ అంటే ఇస్తారేమో కానీ ఫ్రీగా అయితే ఎవరు చెప్పరు సార్. ఓకే, థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ 10/10 సార్. ఎందుకంటే నాకు నమ్మకం వచ్చింది, నేను SAPలో చేరితే చాలా సార్లుగా నేర్చుకున్నాను కాబట్టి జాబ్ కొట్టాలి అని. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కొడుతున్నారు. ఆల్మోస్ట్ 60 to 70% జాబులు వస్తున్నాయి. బట్ ఇప్పుడు మార్కెట్ కొంచెం వీక్గా ఉంది. సో కొంచెం మార్కెట్ కొంచెం మళ్ళా పడిందనుకోండి ప్రాజెక్ట్స్, మళ్ళీ జాబ్స్ కొట్టేస్తారు మన వాళ్ళు. ఎవరు వదిలిపెట్టరు, అందరూ ఆత్రంగా ఉన్నారు, ఎవరు జాబ్ కొడతారా అని చూస్తున్నాను నేను కూడా. ఈ వీక్లో నాకు రిజల్ట్ కనపడలేదు మెయిన్లీ. ఇంకో థింగ్ ఏంటంటే సార్, అసలు రియల్ టైం గురించి ఎవరు చెప్పరు సార్. ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పరు సార్. నేను ఆల్మోస్ట్ చూసాను నేను. ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పరు రియల్ టైం గురించి. అలా చేయాలి, ఇలా చేయాలి, ఏ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఏం చెప్పరు సార్. కానీ మీరు రియల్ టైం ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ మాకు ఇస్తున్నారు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా సర్వే అవ్వాలి. దట్ ఈస్ మై డ్యూటీ, పార్ట్ ఆఫ్ టీచింగ్ కాబట్టి తప్పదు. ఇంకా అవన్నీ నా స్టూడెంట్స్, మీరు ఎలా ఆలోచిస్తున్నారు కానీ నా స్టూడెంట్స్ నాకు మంచి పేరు తీసుకురావాలి,
నాపై నమ్మకంతో వచ్చారు కాబట్టి నేను జాబ్ తెప్పించాలి అన్న మీ థాట్ చూడండి సార్, అది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవుట్ ఆఫ్ 9.5 సార్. వై బికాజ్ నేను 10/10 ఇస్తాను, బట్ ఏంటంటే నేను కొంచెం వీక్ ఉన్నాను కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది సార్, అందుకే. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Sajeev, Saran, anyone? Sir, this is Praveen, sir. Yeah, Praveen. Before I joining this institution, actually I feel very bad, sir. Okay. అసలు నా వల్ల అవుతుందా ఎస్ఏపి, నాకు అంత సీన్ ఉందా నా ఫేస్ అన్నట్టు ఆ ఫీలింగ్ ఆఫ్ వే ఆఫ్ థాటింగ్ ఉండే సార్ యాక్చువల్లీ. Okay. But once I started to join our institution, so my confidence levels are really very high. So Okay. జాబ్ వస్తుందా రాదా అన్న విషయం పక్క పెట్టేసా, బట్ టిల్ ఎండ్ ఆఫ్ ద డే ఐ విల్ వర్క్ అవుట్ ఫర్ ద జాబ్ అని మాత్రం నేను చెప్పుకోగలుగుతా సార్. అది Okay. the behind of reason only for the your way of teaching and way Okay. of motivation. సో ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి సార్, ఇంకా అట్లా చెప్పుకోవాలనుకుంటే. ఇంకా Okay. సో ఫైనల్లీగా నేను చెప్పుకోవాలనుకుంటే కనుక యాక్చువల్లీ ద ఇండియన్ పాపులర్ కెప్టెన్ ధోని ఎలాగో, సో ఇండియన్ పాపులర్ సక్సెస్ఫుల్ కోచ్ అంటే ఒక ఎస్ఏపి చాను సార్ మాత్రమే చెప్పుకోవాలి సార్, ద గాడ్ ఆఫ్ ఎస్ఏపి అని చెప్పుకోవచ్చు. లేదు, నేను జస్ట్ డ్రాప్ కూడా కాదు ఎస్ఐపిలో. ఓకే, జస్ట్ ఊరిని మోటివేషన్ చేసి మిమ్మల్ని దగ్గర నుంచి ఇన్పుట్స్ లాగా, అందుకు అదే తప్పిస్తే మిగతా సబ్జెక్ట్ అంతా అందరు చెప్పే సబ్జెక్టే. ఓకే. నా రేటింగ్ అయితే సార్ 10/11 అని చెప్పుకుంటా సార్. ఓకే. యాక్చువల్లీ ద డెడ్ లైన్ ఇస్ 10, బట్ నేను 1 పాయింట్ పర్సనల్గా ఎక్కువ ఇచ్చుకోవచ్చు అని చెప్పుకోవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ. Yes. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎనీవన్? పవన్ కుమార్, మీ వాయిస్ వినపడతలేదు అసలు. యా సార్ చెప్పాలంటే మీ ట్రైనింగ్ నాకు చాలా ఉపయోగపడింది సార్. నేను Okay. యాక్చువల్లీ వచ్చారు, అసలు నాకు ఏం తెలియదు, జస్ట్ బీకామ్ గ్రాడ్యుయేట్ అయ్యి కంప్లీట్ సో మీకు 22 years ఏజ్ ఏమో? ఎస్ సార్, 22 years రీసెంట్గా Okay. వచ్చేసాను 10 days బ్యాక్. ఓకే. సో యాక్చువల్లీ నేను యూట్యూబ్లో వీడియోస్ ఫాలో అవుతుంటే మీ వీడియోస్ చూస్తాను సార్, చాలా కవర్ చేస్తాను సార్. అంటే మీకు 100% సక్సెస్ స్ట్రాటజీ అని ఇవన్నీ మీరు చాలా పెట్టారు. నేను ఎప్పుడైతే జాయిన్ అయినాను సార్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. 40 days ట్రైనింగ్ అంటే ఇంతకుముందు నాకు లక్ష్మీనారాయణ సార్ అని చెప్పేసి ఎస్ఏపీలో అమెరికాలో చాలా ఫేమస్ అని మా ఫ్రెండ్స్ చెప్పారు. ఓకే. సూపర్, ఇది 2 సిలబస్ చూసుకొని మీరు ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నారో ఏంటి అని చూసుకుంటే, లేదు నేను చాలా సందర్గా వెళ్తాను అని చెప్పేసి మా ఫ్రెండ్కి మరీ చెప్పేసి మీరు ఏదైనా జాయిన్ అవుతారు. ఎందుకంటే Okay. ఆ సార్ డెమో క్లాస్ నేను విన్నాను, బట్ ఏంటంటే ఆయన చెప్పే విధానం నాకు మొత్తం ఇంగ్లీష్ అనమాట. ఆయన చెప్పుకుంటా వెళ్ళిపోతుంది, నాకు అర్థం కాలేదు. హౌ వై 2 డెమో క్లాసెస్, బట్ మీరు ఎప్పుడైతే డెమో క్లాస్ తీసుకున్నారో వాయిస్ బాగా లోగా ఉంది మీది, కొంచెం ఫేస్ దగ్గర పెట్టి మాట్లాడండి. సార్ ఇప్పుడు ఓకేనా సార్? యా లైట్గా ఓకే. సార్ ఇంతకుముందు నేను చాలా డెమోన్స్ట్రేషన్ అటెండ్ అయ్యాను సార్, కానీ మీ Okay. డెమోన్స్ట్రేషన్ అటెండ్ అయిన తర్వాత నాకు ఒక పర్టికులర్ పిక్చర్ ఐడియా అనేది నాకు వచ్చింది. అసలు చాలా ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అసలు హైలైట్ ఏంటంటే సార్, చాట్ బాక్స్లో అందరూ స్క్రీన్ షాట్స్ పెట్టడము, అందరూ చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని పెట్టడం వల్ల మాకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. రాత్రి 2 అయినా 3 అయినా మేము కూర్చొని చేసాం సార్. అది నాకు చాలా నచ్చింది సార్. మా ఫ్రెండ్స్ ఎవరైతే మా బ్యాచ్లో జాయిన్ అయ్యారో వాళ్ళు అసలు చాలా అసలు కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ. అది నాకు చాలా నచ్చింది. ఇంకోటి లైఫ్ అనేది నేర్పించారు సార్. మీరు మాత్రం స్ట్రక్ అయిన వాళ్ళు ఉంటారు కదా సార్, ఇప్పుడు పీజీలు అయిపోయి చాలా మంది స్ట్రక్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళు Okay. కూడా మీ చూసి మోటివేట్ అయ్యి వాళ్ళు నిజంగా ఇప్పుడు నేను ఎందుకు చేయలేను, నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ తోటి బయటికి వెళ్ళి మరి జాబ్ కొడతారు సార్. అట్లాంటి మోటివేషన్ అనేది ఇచ్చారు. అది నాకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కుమార్. సో మీ వాయిస్ అంత వినపడటం లేదు, బట్ సో లెట్స్ క్లోజ్ ది సెషన్ ఆల్సో, బికాజ్ నాకు వేరే సెషన్ ఉంది. బట్ టుమారో మనకి ఇక్కడే ఉంటుంది సెషన్ కూడా, కాబట్టి సో టుమారో క్లాస్ ఉంది మనకి. సో ఆ క్లాస్ ఏంటంటే ఫారిన్ కరెన్సీ రివాల్యుయేషన్ గురించి చెప్తాను. అండ్ సో ఇంకా మనకి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఉంది. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అలాగే కాస్ట్ సెంటర్ అకౌంటింగ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫైనల్గా ఇంకొకళ్ళు చెప్తే నాకు టైం అయిపోతుంది. ఇంకొకళ్ళు ఇంకా లాస్ట్ ఇంకెవరు ఉన్నారా?
Hi, sir. Yeah. Actually, I connected with through one of my friends, sir. Actually, Vasanta. Okay, Vasanta, no? Yes, sir. Yes, sir. Okay. Actually, before that, SAP meant what I know. Actually, end user point of view only. Actually, Okay. వాస్తవంగా ఎలా అంటే మేము ఆడిట్స్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇవన్నీ తీసుకుంటాం. మొత్తం ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తెలుసు యాక్చువల్గా ఎస్ఏపీ అంటే. ఇప్పుడు వాట్ ఈస్ ఎస్ఏపి 100% ఐ హలో ఆడిబుల్ సార్? ఆడిబుల్. ఇప్పుడు ఎస్ఏపి గురించి ఓవర్ మొత్తం 100% తెలిసింది సార్ జస్ట్ విత్ ఇన్ 40 daysలో. 40 days లో. yes, within 40 days actually. Okay. So మీరు హ్యాపీగా ట్రైనింగ్ తీసుకున్నందుకు, రిఫర్ చేసినందుకు? 100%. Yeah, Vasanta is one of my friend actually. Okay. జస్ట్ ఒక్క మాటతోటి జాయిన్ అయిపోయాను సార్. అట్లుండదు ఏంటనేది వాట్ ఈస్ వాట్ ఏం తెలియదు యాక్చువల్గా. ఓకే, వసంత ఇప్పుడు హ్యాపీగా జాబ్ చేసుకుంటుంది 10 లక్షలతో. ఎస్ సార్ యాక్చువల్గా తనతో మాట్లాడి చాలా రోజులు అయింది. ఓకే. నాకు యాక్చువల్గా ప్రాక్టీస్ అయితే కుదరలేదు సార్ బికాస్ ఆఫ్ ఫుల్ బిజీ నో షెడ్యూల్. ప్రాబ్లం. మీరు వీడియోస్ ని ఫాలో అవ్వండి, వీడియోస్ ని ఫాలో అయ్యి మీ టైం దొరికినప్పుడల్లా చేస్తూ ఉండండి, నష్టం ఏం లేదు. డైలీ 9:30 అవుతుంది సార్ యాక్చువల్లీ. అంటే అదే ఆఫీస్ నుంచి వచ్చేసరికి టైం స్కెడ్యూల్. మరి మీరు ఆడిట్లు చేసుకోవాలా, పక్క నుంచి ఇవన్నీ చేసుకోవాలంటే లాస్ట్ 1 month నుంచి ఎగ్జాక్ట్ గా మెయిన్ ఆడిట్ ఒకటి స్టార్ట్ అయింది సార్, సిఏజీ ఆడిట్ ఒకటి. ఓకే. టర్న్ ఓవర్ అసలు 10,000 crores, బిగ్ కంపెనీ యాక్చువల్లీ. ఓ సూపర్ సూపర్. మీదేనా ఆడిట్ ఫర్మ్? ఎస్ సార్. ఓకే ఓకే. అంటే మెయిన్ మేనేజర్ యాక్చువల్గా. ఓకే. కొలీగ్స్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి అందువల్ల బాగా లేట్ అయింది. ప్రాక్టీస్ కుదరలేదు సార్ యాక్చువల్గా. దట్స్ వై సమ్ లాగ్స్ యాక్చువల్లీ. ఓకే. ఓవరాల్గా 100% సాటిస్ఫైడ్ సార్ విత్ యువర్ ట్రైనింగ్ అండ్ రేటింగ్ ఎంత ఇస్తారు? సోషల్ సర్వీస్ 10 out of 10 సార్, నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. నాకు ఒక 15 minutes నుంచి వేరే బ్యాచ్ వెయిట్ చేస్తుంది. రేపు మళ్ళీ ఇక్కడే క్లాస్ ఉంటుంది మనకి. రేపు ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ గురించి డిస్కస్ చేస్తాను, అండ్ కాస్ట్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ గురించి కూడా డిస్కషన్ ఉంటుంది. కరెక్ట్గా 8:30 కల్లా ఇంటరాక్షన్ 8:30 కల్లా ఇక్కడ ఉండాలి కరెక్ట్గా, రేపు 8:30 PM కల్లా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.